నమస్తే గురూజీ. నమస్కారం. జూలై 15 నుంచి 30 తారీఖు వరకు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది? అలానే ఎటువంటి పరిహారాలు చేసుకుంటే వీళ్ళకి బావుంటుంది? శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. హరి ఓం శ్రీమాత్రే నమః. మీన రాశికి పక్ష ఫలితాలు చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ విధంగా గ్రహస్థితి చూస్తే జన్మస్థానంలో శని వక్రగమనంతో ఉన్నాడు. హ్మ్. అలానే 12లో రాహువు, అలానే వీరికి ఈ యొక్క శుక్రుడు వచ్చేసి తృతీయ స్థాన సంచారము, తృతీయ స్థానం నుంచి అదే గురుడు వచ్చేసి చతుర్థ స్థాన సంచారము, అలానే పంచమ స్థానంలో ఈ యొక్క బుధుడు సంచారం చేస్తూ వక్రగమనంతో ఉండడము, రవి పంచమ స్థాన సంచారము, అట్లానే కేతు వచ్చేసి షష్ఠ స్థాన సంచారం, సప్తమంలో కుజుడు. హ్మ్. అంటే వీరు చాలా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఎవరిని పడితే వాళ్ళు నోరేసుకొని మాట్లాడితే కనుక చాలా ఇబ్బందులు పాలవుతారు. హ్మ్. ఎందుకంటే ఎదుటి మనిషిని కట్టులో పెట్టి పొయ్యిలో వేసినట్టుగా మాట కట్టువుగా ఉండే ప్రయత్నం చేస్తారు. హ్మ్. అంటే ఒకవేళ మీరు మాట్లాడిన సాఫ్ట్గా ఉన్నా కూడా ఆ మాట వాళ్ళు భావనగా కటువుగా కొట్టేసినట్టే చేసిందే, హ్మ్. మనం తిట్టేసేటట్టే కొట్టిందే, మాట కూడా అంత ఫాస్ట్గా కౌంటర్ వేసినట్టుగా ఉంటుంది. అది రుచింపదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది హ్మ్. ఈ యొక్క మీన రాశి వారు. హ్మ్. అలానే తృతీయంలో వీరికి శుక్రుడు చతుర్థ స్థానం సంచారం చేస్తున్నాడు. శుక్రుడు యోగాన్ని ఈ యొక్క చతుర్థ పంచమ స్థానం ఆ యోగాన్ని ఇస్తాడు కాబట్టి శుక్రుడు చివరి నుంచి యోగాన్ని ఇస్తున్నాడు. గురుడు కూడా వీరి అర్ధాష్టమ గురువు ఉంది కాబట్టి దైవబలం తక్కువగా ఉంది కాబట్టి గురువు ఆరాధన దత్తాత్రేయ స్వామిని కానీ, రాబోయేటువంటి ఆషాఢ మాసం కావచ్చు, శ్రావణ మాసం కావచ్చు, వీళ్ళకి గురువు ఆరాధన చేసుకోవటం వల్ల దక్షిణామూర్తి స్తోత్రం చేసుకోవడం మంచి ప్రశాంతమైన చిత్తం పెరుగుతుంది. హ్మ్. తులనాటం మానేయండి, తద్వారా మంచి ఫలితాలు ఉంటాయి. రవి కూడా వీరికి పంచమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి అత్యంత వేడి కానీ, లేదా బాడీలో ఒక రకమైనటువంటి పెయిన్స్ కానీ వచ్చే అవకాశం ఉంటాయి. వాటి నుంచి బయటపడటానికి మీరు తైలం ఏదైతే ఉందో తైలాభిషేకం, శనికి తైలాభిషేకం చేసుకోవటం, లేదా శివుడి లింగం తయారు చేసుకుని పార్థివ లింగానికి అభిషేకం చేసి ఆ తైలాన్ని కూడా మీరు కొద్దిగా కొద్దిగా తీసుకొని ఏదైనా కూడా ఎప్పుడైనా కూడా అంటే పాదాలకు కాకుండా దేనికైనా రాసుకోవడం లాంటివి చేయటం కూడా మంచి ఫలితాలు ఉంటాయి. ఈ మీన రాశి వారికి ఇంకా అంటే తైలాభిషేకం చేసిన నూనెను మరి ఏం చేయాలండి? ఒక్కోసారి అంటే నూనె ఒకవేళ అది పరిగ్రహించాలనుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే వద్దనుకుంటే ఏదైనా ఒక ఖాళీ స్థలంలో మట్టిలో పోసేయచ్చు. హ్మ్. ఎందుకంటే శని రాహుల కలయిక అద్భుతంగా చాలా వీళ్ళకి ఏంటంటే అవయోగం, ముఖ్యంగా చెప్పాలంటే అపమృత్యు దోషాలు కూడా యోగాన్ని ఇవి ఉండే యోగాలు ఉన్నాయి. కాబట్టి ఏదైనా మృత్యుంజయ పాశుపతాభిషేకం కానీ, హ్మ్. లేదా గరికతో అభిషేకం చేసుకోవటం కానీ, లేదా గరికతో అర్చన చేయటం కానీ శివుడికి చేస్తే కనుక మంచి ఫలితాలు ఉంటాయి ఈ యొక్క హ్మ్. మీన రాశి వారు. అట్లాగే నవగ్రహాలకు సంబంధించి ధాన్య దానాలు ఇవ్వటం, నవగ్రహ ఏదన్నా దుని సాయిబాబా దునికి వెళ్ళి ఆ దునిలో కొద్దిగా ఈ యొక్క నవధాన్యాలు వేసి ప్రదక్షిణాలు చేసుకోవటం, ఒక 27 ప్రదక్షిణాలు చేయడం చేస్తే కూడా మంచి ఫలితాలు, గ్రహ పరిహార స్తోత్రం కానీ ఇలా చేసుకోవడం మంచి ఫలితాలు ఉంటాయి. అట్లానే సుబ్రహ్మణ్య క్షేత్రం దగ్గరలో ఉంటే కనుక ప్రతినిత్యం మంగళవారం రోజు వెళ్ళి దర్శనం చేసుకోండి. అభిషేకంగా అవకాశం ఉంటే అభిషేకం కూడా చేసుకోవచ్చు. ఓకే. మంచి ఫలితాలు ఉంటాయి మీన రాశి వారికి. ఓకే. ధన్యవాదాలు.